హలో అస్సలం అయికం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజైతే ఒక అప్డేట్ వచ్చింది. అంటే గత వారం రోజుల నుంచి అయితే దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. 2023లో అయితే ఎవరైతే కొత్తగా సౌదీ వస్తున్నారో ఇండియా నుంచి వారికి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏమిటంటే ఎవరైనా ఏదైనా పని చేయడానికి వచ్చినప్పుడు దానికి సంబంధించిన సర్టిఫికేట్లు మరియు దానికి సంబంధించిన అనుభవం గల సర్టిఫికేట్లు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవన్నీ అయితే కంపల్సరీ ఇప్పుడు కావాలి. మనం వచ్చేటప్పుడు అయితే ఆ సర్టిఫికేట్ లేనిది విజా స్టాంప్ అయితే అవ్వట్లేదు. ఫిబ్రవరి 2025 14 ఫిబ్రవరి నుంచి అయితే ఈ చట్టం అయితే అమల్లోకి వస్తుంది. ఇప్పటిదాకైతే 2023లో అయితే అమల్లోకి తెచ్చారు, కానీ ఇప్పటిదాకా దాన్ని అయితే ఆమోదించలేదు. ఇప్పుడైతే ఫిబ్రవరి 14 నుంచి అయితే ఈ చట్టం అయితే ఆమోదిస్తున్నారు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ సౌదీ వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చే వాళ్ళకు ఏమిటంటే మనం ఇప్పుడు సౌదీ వచ్చేటప్పుడు మనం విజా స్టాంప్ అవుతుంది కదా, అక్కడ మనకు సర్టిఫికేట్లు అయితే అడుగుతారు. సర్టిఫికేట్లు అడిగిన తర్వాత మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, దాని తర్వాత అయితే మీరు సౌదీ ఎంబసీకి ఎప్పుడైతే మన పాస్పోర్ట్ వస్తుందో అప్పుడైతే ఎంక్వైరీ జరుగుతుంది. ఏమిటంటే మీరు ఈ పనికి అర్హులా కాదా అన్నట్టు. ఇప్పుడు యాక్చువల్గా తీసుకుందామంటే డ్రైవర్ గురించి తీసుకుందాం. డ్రైవర్ అయితే ఇప్పుడు ఎవరైనా చాలామంది ఇట్లనే డ్రైవర్గా ఏం కాదు అక్కడ నడుపుకోవచ్చు అన్నట్టు ఊళ్ళలో నడుపుకున్న వాళ్ళైతే వస్తారు కదా. ఇప్పుడైతే అలా రావడానికి కూడా కుదరదు. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనకు ఏంటంటే లైసెన్స్ చూస్తారు, ఎక్స్పీరియన్స్ అయితే మన దగ్గర సర్టిఫికేట్ ఏమి ఉండదు కాబట్టి డ్రైవర్లకు అక్కడ మనం డ్రైవింగ్ చేసి టెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కొత్త వచ్చిన నిబంధనల ప్రకారం డ్రైవింగ్ టెస్ట్ అయితే ఇవ్వాలి. దాంట్లో పాస్ అయితేనే విజా స్టాంప్ అయితే అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఇంజనీర్లు ఎవరైనా ఏదైనా ఫిట్టర్ పనిలో ఏదైనా పనిలో వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉంటాయి, చదువుకున్నాయి అవన్నీ అయితే కంపెనీలో వస్తారు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. కానీ పని రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళ గురించి అయితే ఈ చట్టాన్ని కూడా అమలు చేశారు. వాళ్ళు అక్కడ పని చేసి చూపెట్టాలి, ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అలా చూపిస్తేనే దానికి అర్హులు అన్నట్టు వారు అప్రూవ్ చేస్తేనే మన విజా స్టాంప్ అయితే అవుతుంది. అదేవిధంగా ఇంజనీర్లు కానీ సివిల్ ఇంజనీర్లు కానీ ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ విజా ఉన్న వాళ్ళు, లేకుంటే ఇప్పుడు వెళ్ళిపోయి వేరే వర్క్ మీద వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఉంటే తొందరగా అయితే దాన్ని విజా స్టాంపు చేసి అప్రూవ్ చేస్తారు. అదేవిధంగా ఎప్పుడైతే ఎవరైనా ఎగ్జిట్ వెళ్ళాలనుకుంటే ఇంతకుముందు ఎగ్జిట్ కొట్టిన తర్వాత అయితే 90 రోజులు ఉండి 60 రోజులు ఉండి ఇంటికి వెళ్తుండే. ఇక్కడ అన్ని రోజులు అయితే ఉంటుండే, ఎందుకంటే హకామా ఎక్స్పైర్ అయిపోయినా కానీ అప్పుడు ఎగ్జిట్ అయితే అయిపోతుండే, ఎగ్జిట్ అయితే స్టాంప్ అయితే కొడుతుండే. ఇప్పుడు అట్లా కాదు, 60 రోజులు కనీసం 30 రోజులు మన హకామా వ్యాలిడ్ ఉంటేనే ఎగ్జిట్ కొట్టచ్చు. అది కూడా ఎగ్జిట్ కొట్టిన 30 రోజులే ఉండొచ్చు. 30 రోజులు మన హకామా వ్యాలిడ్ ఉంటే. అదే 60 రోజుల వ్యాలిడ్ ఉంటే 60 రోజులు, దానికంటే ఎక్కువ ఉంటే మనము ఎక్కువ రోజులు ఉండడానికి వీలేదు. 60 రోజులే లాస్ట్. ఒకవేళ హకామా 30 రోజులే ఉంటే కనుక 30 రోజులే మన సౌదీలో ఉండే అర్హత ఉంటుంది. అదే మన హకామా ఎక్స్పైర్ అయిపోయి మనం ఎగ్జిట్ కొట్టి పోవాలనుకుంటే అదైతే మాత్రం ఇప్పుడు చెల్లదు. సౌదీ ఎవరైతే మీ కఫీలు ఉంటారో వాళ్ళకైతే మెసేజ్ అయితే వస్తుంది. ముందు హకామాను రినవల్ చేసిన తర్వాత ఫినిష్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ చాలా మార్పులు వస్తున్నాయి సౌదీలో. మళ్ళీ ఈసీఆర్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి, ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి, ఈసీఆర్ అంటే ఎవరైతే చదువుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మంచి ఉద్యోగాలకైతే ఇక్కడ అనుమతి లేదు. ఏదైనా మంచి మంచి పనుల మీద అయితే అనుమతి లేదు. వారికి కూడా సర్టిఫికేట్లు అయితే అడుగుతున్నారు. జాగ్రత్తలు ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి సౌదీలో. 2030లో అయితే చాలా మొత్తం ఇక్కడ పెద్ద పెద్ద పోస్టులు అంటే 10,000 రియాళ్ళు, 9,000 10,000 రియాలు ఏవైతే పోస్టులు ఉన్నాయో, ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయో అందులో అయితే ఓన్లీ సౌదీ వాళ్ళనే నియమిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సౌదీ వాళ్ళకు కూడా జాబులు కల్పించాలని ఇక్కడి లా సిబ్బంది, ఇక్కడ ప్రభుత్వం అయితే ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. అందువల్ల ఇప్పుడైతే మనం చాలా ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకు అలాంటి
ఉద్యోగాలపైన అయితే అవకాశాలు కల్పిస్తలేరు. ముందు సౌదీ, తర్వాత ఇక్కడి వాళ్ళకు కల్పించిన తర్వాత దాని కింద ఏమైనా పోస్టులు ఉంటే ఇతర దేశాల వాళ్ళకైతే ఆ అవకాశాలను అయితే కల్పిస్తున్నారు. ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. 2030లో ఇంకేమేమో జరగచ్చు. 2034 అయితే ఫిఫా వరల్డ్ కప్ గురించి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం బంగ్లాదేశ్ నుంచి 6,000 ప్రతి రోజు 5,000 వీసాలు అయితే జారీ చేస్తున్నారు. అదైతే ముందు అప్డేట్ ఇచ్చిన చూసిన వాళ్ళు తెలుసు, చూడని వాళ్ళకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. కొత్తగా వచ్చే వాళ్ళు కొద్దిగా ఆలోచించి రండి. మీకు అనుభవం ఉంటేనే దాని గురించి రావాలని కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చి ఇబ్బందులు పడే వరకు అక్కడనే ఏదైనా ఉంటే చూసుకొని, ఇండియాలో ఏంటంటే ఇప్పుడు చాలా రకాల పైసలు కట్టి వెళ్ళిపోదాం, అక్కడ ఏదైనా చేసుకుందాం అన్నట్టు ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులు పడితే మీరే బాధ్యులు అవుతారు. కొద్దిగా ఆలోచించుకోరండి. ఇండియాలో అయితే ఇట్లా చేసుకొని ఎట్లయినా చేసుకొని వస్తారు కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత అనుభవించొద్దు అన్నట్టు చెప్తున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్.